మూవీ పీక్కు స్వాగతం. ఈరోజు నేను మీకు ది కోర్ అనే అమెరికన్ సైన్స్ ఫిక్షన్ డిజాస్టర్ ఫిల్మ్ను వివరించబోతున్నాను. ముందుగా స్పాయిలర్స్తో జాగ్రత్తగా ఉండండి మరియు జాగ్రత్త వహించండి. సినిమా బోస్టన్ మసాచుసెట్స్లో ప్రారంభమవుతుంది. ముగ్గురు ఉత్సాహభరితమైన వ్యాపార వ్యక్తులు సమావేశానికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. వారిలో ఒక వ్యక్తి అపస్మారక స్థితిలో పడిపోయారు. ఒకేసారి అనేక మంది నగరం అంతటా చనిపోయారు మరియు అదే సమయంలో అనేక ప్రమాదాలు జరుగుతాయి. అదే సమయంలో చికాగో విశ్వవిద్యాలయంలో డాక్టర్ జోషువా జోష్ కీలు విద్యార్థులకు ధ్వని తరంగాల గురించి బోధిస్తున్నారు. అతని ఉపన్యాసం నల్లని రెండు పురుషులచే అంతరాయం కలిగింది. అతను తనతో రావాలని పట్టుబట్టే సూట్లు గందరగోళానికి గురయ్యాయి. అయితే ఎలాగైనా వారు అతడిని జెట్లో తీసుకెళ్లి వాషింగ్టన్లో ఒక సదుపాయానికి తీసుకువస్తారు. అక్కడ జోష్ తన పాత స్నేహితుడు డాక్టర్ సెర్జ్ లెవెస్క్యూ సెర్జ్ ఒక న్యూక్లియర్ ఆయుధ నిపుణుడిని కలుసుకున్నాడు మరియు తక్షణమే సదుపాయానికి పిలిచాడు. అనేక మృతదేహాలతో మార్చురీ లాంటి ప్రదేశానికి తీసుకువెళ్లారు మరియు లెఫ్టినెంట్ జనరల్ థామస్ పలకరిస్తారు. లెఫ్టినెంట్ వారికి తెలియజేస్తాడు అన్ని మృతదేహాలకు ఒకే తేదీ మరియు మరణ సమయం ఉందని. క్లూ జోష్ ద్వారా తక్షణమే అంచనా వేసింది. వీరందరూ తమ గుండెల్లోకి పేస్మేకర్లు చేర్చబడ్డారని. పేస్మేకర్లు లెఫ్టినెంట్ పనిని ఆపడానికి కారణమేమిటో గుర్తించడానికి. ద్వయం ఇక్కడ ఉంది. ఇది ఒక విద్యుదయస్కాంత పల్స్ ఆయుధం యొక్క ఫలితం కాని అది సాధ్యపడదని జోష్ అతనికి హామీ ఇస్తున్నాడు. అదే సమయంలో ట్రాఫాల్గర్ స్క్వే లండన్లో అనేక పక్షులు నేలమీద చనిపోవడం ప్రారంభిస్తాయి. మరికొన్ని వ్యక్తులు యాదృచ్ఛికంగా ప్రజలు మరియు భవనాల వద్ద లాంచ్ చేయడం. కొంతకాలం తర్వాత జోష్ మరియు అతని సహోద్యోగి స్నేహితులు చూస్తారు. టీవీ జోష్లో జరిగిన ఈవెంట్ గురించి వార్తలు. చివరకు ప్రజల మరణాలు మరియు పక్షుల దాడులు భూమి యొక్క అయస్కాంత క్షేత్రంతో సంబంధం కలిగి ఉంటాయని గ్రహించాడు. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఇలాంటి ఇతర వింత సంఘటనలను పట్టుకోవాలని అతను తన సహోద్యోగిని అడుగుతాడు. కంప్యూటర్ అతని సిద్ధాంతం తప్పు అని ఆశిస్తోంది. ఏస్ షటిల్ భూమిపైకి తిరిగి వచ్చినప్పుడు అవి వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు అయస్కాంత అస్థిరత్వం మిషన్ కంట్రోల్తో కనెక్షన్ని కోల్పోయేలా చేస్తుంది. అప్పుడు షటిల్ లాంచ్ లైన్ తప్పు అని వారు గమనించారు మరియు ల్యాండ్ బెక్ క్రాష్ అవ్వడానికి త్వరగా కొన్ని లెక్కలు వేస్తుంది మరియు ఆమె తర్వాత కోర్సును మారుస్తుంది. వారు ఆస్తి నష్టం లేదా ప్రాణ నష్టాన్ని తప్పించుకుంటూ లా నదిలోకి దిగిన లెక్కలు. అదే సమయంలో డాక్టర్ కాన్రాడ్ జిమ్స్కీ అనే ఎర్త్ స్పెషలిస్ట్ జోష్ చేత సంప్రదించబడ్డాడు. అతను తన ఆలోచనలను జిమ్స్కీకి సమర్పించాడు. అతను తన కార్యాలయంలో కలవమని అడిగిన తర్వాత జోష్ అయస్కాంత క్షేత్రం గురించి వివరిస్తాడు. అతను కాని అహంకార జిమ్స్కీ అది అబద్ధమని పేర్కొన్నాడు. అయితే జిమ్స్కీ జోష్ వెళ్లిన తర్వాత పట్టించుకోనట్లు వ్యవహరించాడు. అతను ఒక రహస్య ఫైల్ను తెచ్చి లెఫ్టినెంట్ థామస్ని పిలిచాడు. అదే సమయంలో జోష్ మరియు సెర్జ్ ఒక బార్లో మాట్లాడుతున్నప్పుడు గార్డ్ల ద్వారా అంతరాయం ఏర్పడింది. వారు ఇద్దరినీ సమావేశానికి తీసుకువెళతారు. అక్కడ ఉన్నతాధికారులు ఈ విషయానికి సంబంధించినది జిమ్స్కీ అనే ఆవిష్కరణను తనదిగా కనుగొని ప్యానెల్కు వివరించడానికి జోష్ను అడుగుతాడు. జోష్ భూమిని సూచించడానికి సగం కట్పీట్ను ఉపయోగిస్తాడు మరియు తెలియని కారణంతో భూమి లోపలి కోర్ తిరగడం ఆగిపోయిందని. దీని అర్థం విద్యుదయస్కాంత క్షేత్రం భూమి త్వరలో అదృశ్యమవుతుంది. ఇది భూమి యొక్క ఉపరితలాన్ని ఫిల్టర్ చేయని సౌర వికిరణానికి మరింత బహిర్గతం చేస్తుంది. కొన్ని నెలల్లో భూమికి ఏమి జరుగుతుందో చూపించడానికి అగ్ని మరియు ఒక పీచ్ ఉపయోగిస్తుంది. లెఫ్టినెంట్ పరిష్కారం కోసం అడుగుతాడు మరియు జోష్ ఒకటి లేదని సమాధానమిస్తాడు. జిమ్స్కీ గ్రహం పునఃప్రారంభించడానికి ఒక మార్గాన్ని కనుగొనడంలో మొండిగా ఉంది. సమూహం వెంటనే డాక్టర్ ఎడ్వర్డ్ బ్రజ్ను కలుసుకోవడానికి ఉటాకి ఎగురుతుంది. బ్రజెల్టన్ బ్రాజ్ అల్ట్రాసోనిక్ లేజర్స్ అని పిలువబడే తన ఆవిష్కరణను ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఏదైనా దట్టమైన రాక్లో రంధ్రాలను సృష్టించవచ్చు. భూమి యొక్క ప్రధాన లెఫ్టినెంట్ థామస్కి దారితీసే గ్రౌండ్ బ్రేజ్కి అవసరమైన అన్ని వనరులను అందిస్తుంది. అది వారిని ఓడను సృష్టిస్తుంది. రీఛార్జ్లను ప్రేరేపించడానికి భూమి యొక్క కేంద్రంలోకి న్యూక్లియర్ ఛార్జీలను సెట్ చేయడానికి ప్లాన్ చేస్తారు. ఛార్జీలను ప్రేరేపించేటప్పుడు కోర్కు ప్రయాణించడం అంత కష్టం కాదు. ఎక్కడైనా ఎఫ్బిఐ ఏజెంట్లు డొనాల్డ్ ఎలుక ఫించ్ అనే హ్యాకర్ను కలుస్తారు. మనిషికి లెఫ్టినెంట్ మరియు టీం ఎలుక ఇంటర్నెట్లో సమాచార ప్రవాహాన్ని నియంత్రించడానికి మరియు మిషన్ గురించి ఎలాంటి సమాచారాన్ని ప్రసారం చేయకుండా నిరోధించడానికి నియమించబడ్డాయి. ఇంతకు ముందు షటిల్ను సురక్షితంగా ల్యాండ్ చేయగలిగిన బెక్ మరియు బాబ్ వారి శీఘ్ర ఆలోచన కోసం ప్రశంసించబడ్డారు. లెఫ్టినెంట్ నడుస్తూ మిషన్లో జోష్ సెర్జ్ జిమ్స్కీ మరియు బ్రేజ్తో పాటు ఇద్దరిని నియమించాడు. కొన్ని రోజుల తర్వాత మిషన్ బెక్ మీట్స్ జోష్ యొక్క అధికారిక దీక్షను ప్రకటించడానికి ఒక కాన్ఫరెన్స్ నిర్వహించబడింది మరియు జోష్ మొదటిసారి జోష్ అధిపతిగా ప్రకటించబడింది. మిషన్ చాలా జిమ్స్కీకి నిరాశ కలిగించే విధంగా అతను రాబోయే 3 నెలల మొదటి బ్రా కోసం కొనసాగే ప్రిపరేషన్ పీరియడ్ గురించి చెప్పడం ప్రారంభించాడు. జెడ్ మరియు అతని అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తల బృందం మొట్టమొదటి ఓడను తయారు చేస్తుంది. అది మన గ్రహం మధ్యలో చేరుకోగల సామర్థ్యంతో ఉంటుంది. ఓడ బహుళ కంపార్ట్మెంట్ నౌకగా ఉంటుంది. దీనిని వర్జిల్ జిమ్స్కీ అని పిలుస్తారు. ఇది పేలుడు యొక్క
స్కేల్ను లెక్కించడానికి బాధ్యత వహిస్తుంది. కోర్ బెక్ మరియు బాబ్ యొక్క భ్రమణం ఓడను పైలట్ చేస్తుంది. అయితే సెర్జ్ 3 నెలల తర్వాత అణు ప్రతిచర్యను ప్రారంభించే బాధ్యతను నిర్వహిస్తాడు. ఓడ సభ్యులు దాదాపుగా సిద్ధంగా ఉన్నారు మరియు ఈ సమయంలో జోష్ మరియు మిషన్ కోసం తమను తాము సిద్ధం చేసుకోండి. బృందం మిషన్ ప్రారంభించడానికి ముందు దూకుడు తుఫాను గ్రహం యొక్క ఉపరితలంపై దాడి చేయడం ప్రారంభిస్తుంది. ఇది మిషన్ గడువును మరింత వెనక్కి నెట్టివేసింది. చివరకు బృందం దక్షిణ పసిఫిక్కు వెళుతుంది. అక్కడ ఓడ వజ్జిల్వారి కోసం వేచి ఉంది. మిషన్ నియంత్రణ నుండి గ్రీన్ లైట్ పొందిన తర్వాత వారు ఓడ ఎక్కారు మరియు కన్య చివరకు పసిఫిక్ మహాసముద్రంలోకి ప్రవేశిస్తుంది. తిమింగలాలు ఈత కొట్టడంతో వారు స్వాగతించారు. ఓడ లోతుకు చేరుకున్న కొద్ది సమయంలోనే అల్ట్రాసోనిక్ లేజర్లు తమ మాయాజాలంతో పనిచేస్తాయి మరియు మొదటి 12 గంటల తర్వాత ఓడ భూమి ద్వారా 700 మైళ్ల దిగువకు చేరుకున్న తర్వాత ఓడ భూమి గుండా వెళుతుంది. తమ 3 నెలల తయారీతో ఖాళీ స్థలంలోకి ప్రవేశించడానికి భూమి యొక్క అత్యుత్తమ శాస్త్రవేత్తల బృందం ఈ స్థలాన్ని పరిగణనలోకి తీసుకోలేదు కాబట్టి వారు దూకుడు అల్లకల్లోలం కోసం తమను తాము బ్రేస్ చేసుకుంటారు. ఆ తర్వాత ఓడ సిబ్బంది దురదృష్టవశాత్తు పర్పుల్ స్ఫటికాలతో నిండిన ప్రాంతంలోకి ప్రవేశిస్తుంది. ఒక క్రిస్టల్ జామ్ అయినప్పుడు ఆగిపోయింది. అల్ట్రాసోనిక్ లేజర్ సమస్యను పరిష్కరించడానికి ఏకైక మార్గం బయటకు వెళ్లడం మరియు క్రిస్టల్ను మాన్యువల్గా తీసివేయడం మినహా ప్రతి ఒక్కరూ బెక్ స్టెప్స్ నుండి బయటకు వెళ్లడం మరియు లేజర్ హాట్ లావా మొదలయ్యే క్రిస్టల్ను కత్తిరించడం ద్వారా మైమరిచిపోయారు. సమీపంలోని జిమ్స్కీని పోయడం వలన ఓడ లోపల వేగంగా పరుగెత్తుతుంది. ఇతరులు తమను తాము విడిచిపెట్టి చివరకు క్రిస్టల్ను కత్తిరించగలిగారు. అది ఓడను అడ్డుకుంటుంది. కానీ జోష్ ఆక్సిజన్ అయిపోయింది మరియు ఆ ప్రక్రియలో అపస్మారక స్థితికి చేరుకుంది. అదృష్టవశాత్తు సెర్జ్ తన స్నేహితుడి ప్రాణాలను కాపాడుతాడు మరియు బాబ్ లోపలికి తీసుకువస్తాడు. పని అయితే అప్పుడే ఒక క్రిస్టల్ బాబ్ మీద పడి అతని సూట్ కుట్టి అతను హాట్ లావాలో పడి చనిపోతాడు. ఆమె భాగస్వామి అగ్ని గుంటలో పడటం చూసి షాక్ అయ్యింది. కరిగిన లావా త్రుటిలో పడిపోతున్న స్ఫటికాల నుండి తప్పించుకున్న జోష్ స్పృహలోకి వచ్చింది మరియు బాబ్ గురించి చెప్పబడింది. వారు తమ సహచరుల మరణానికి సంతాపం వ్యక్తం చేశారు మరియు మిషన్లో వారు ఏ క్షణంలోనైనా చనిపోతారనే కఠినమైన వాస్తవికతను ఎదుర్కొన్నారు. మరియు బ్రేజ్ ఆయుధాల కంపార్ట్మెంట్లో ఉంది. అకస్మాత్తుగా ఓడ అల్లకల్లోలం గుండా వెళ్తుంది. వారు బయటకు వెళ్లవలసి ఉంటుంది కాబట్టి సమూహం అక్కడి నుండి బయటకు వెళ్లమని సలహా ఇస్తుంది. కంపార్ట్మెంట్ ఓడ పనిచేయకుండా ఆపడానికి 3 బయట పరుగెత్తుతుంది. కానీ సెర్జ్ తన ఛార్జీలను విడిచిపెట్టినట్లు గ్రహించాడు మరియు అవి లేకుండా కంపార్ట్మెంట్లో లాంచ్ కోడ్లు వారు న్యూక్లియర్ రియాక్టర్ను ప్రారంభించలేరని అతను కంపార్ట్మెంట్ లోపలికి వెళ్లి కోడ్లను హ్యాండ్ చేస్తాడు. అతడిని కాపాడే ప్రక్రియలో అక్కడ లాక్ చేయబడింది. జోష్ ఎజెక్షన్ సిస్టమ్ని ఓవర్రైడ్ చేయమని బెక్ని అడుగుతాడు. అయితే జిమ్స్కీ ఆమెతో చెబుతుంది మొత్తం ఓడ పర్యవసానాలను ఎదుర్కోవలసి వస్తుందని. ఒక వ్యక్తి యొక్క జీవితం మానవాళి జీవితాన్ని ప్రమాదంలో పడేయకూడదు. సెర్జ్ను త్యాగం చేయాలనే నిర్ణయం చివరికి సెర్జ్ని నలిపివేసింది మరియు కంపార్ట్మెంట్ బయటకు పంపబడింది. అతని స్నేహితుడు మానిటర్ ద్వారా చనిపోవడం చూస్తూ జోష్ ఏడుస్తాడు. కొంతకాలం తర్వాత మిషన్ కంట్రోల్ చూస్తుంది. అది కన్న భూమి అంతర్భాగంలోకి ప్రవేశిస్తుంది. ఊహించిన బెక్ ఇది మంచి విషయం అని నమ్ముతారు ఎందుకంటే వారు త్వరగా మిషన్ పూర్తి చేయగలరు. కానీ జిమ్స్కీ వారు చేయలేరని గుర్తించారు. ఊహించని సాంద్రత కారణంగా కోర్ని తిప్పడానికి అతని ప్రకారం వారు మిషన్ను విరమించుకుని ఉపరితలంపైకి తిరిగి రావాలి. కానీ పరిస్థితి గురించి మిషన్ కంట్రోల్కి సమాచారం ఇవ్వకుండా గ్రూప్ ఒప్పుకోదు మరియు మిషన్ కంట్రోల్ని విరమించుకోవలసి వస్తుందని చెబుతుంది. బ్యాకప్ ప్లాన్ అనేది ఒక టాప్ సీక్రెట్ ప్రాజెక్ట్ డెస్టినీ లేదా డీప్ ఎర్త్ సీస్మిక్ ట్రిగ్గర్ చొరవ విధి జిమ్స్కీ నేతృత్వంలోని పాత ప్రాజెక్ట్ అని సమూహం కనుగొంటుంది. అయితే ఇది మనచే ఆయుధంగా ఉపయోగించాలని ఉద్దేశించబడింది. అయితే దీనిని మొదట పరీక్షించినప్పుడు అది కోర్కి కారణమైంది. భ్రమణాన్ని నిలిపివేయడానికి జిమ్స్కీ మరియు అతని బృందం అన్ని సమయాలలో గందరగోళానికి కారణం. కానీ జవాబుదారీతనం తీసుకోవడాన్ని నివారించమని ఎవరికీ చెప్పలేదు. శాస్త్రవేత్తలు విధిని ఉపయోగించి కోర్ని పునఃప్రారంభించవచ్చని నమ్ముతారు. కానీ జోష్ ప్రకారం అది భూమిని మరింత నాశనం చేస్తుంది. విధికి ప్రాజెక్ట్ను ప్రారంభించాలని మరియు కన్యను తిరిగి తీసుకురావాలని ఆదేశించబడింది. కానీ జోష్ వారు అసలు ప్రణాళికను కొనసాగించాలని సూచిస్తున్నారు మరియు లెఫ్టినెంట్ వారు విఫలమైతే మాత్రమే విధిని ప్రారంభిస్తారు. అయితే విధి ప్రారంభానికి ముందు వారు బయటకు రాకపోతే వారు ఖచ్చితంగా ఉపరితలంపై చనిపోతారని జిమ్స్కీ ప్రతీకారంతో వాతావరణంలో ఒక విద్యుదయస్కాంత క్షేత్రం లేకపోవడం వల్ల సూర్యుడి నుండి వచ్చే వేడి బంగారం కరుగుతుంది. గేట్ వంతెన మరియు చుట్టుపక్కల ప్రాంతం ప్రాజెక్ట్ విధిని ప్రారంభించడానికి చాలా కాలం లేదు. జోష్ హ్యాకర్ ఎలుకను రహస్యంగా సంప్రదించగలడు మరియు మెయిన్ ఫ్రేమ్లోకి హ్యాక్ చేయమని మరియు జోష్ మరియు బ్రేజ్ ప్రారంభించకుండా విధిని ఆపమని చెప్పాడు మరియు వారు పునఃప్రారంభించే
మార్గాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తారు. కోర్ జిమ్స్కీ వారు పేలుడు సమయాన్ని మార్చడం ద్వారా అలల ప్రభావాన్ని సృష్టించాలని సూచిస్తున్నారు. ప్రక్రియ యొక్క అనుకరణ విజయవంతం కావడంతో వారు ఉపశమనం పొందుతారు కానీ చివరికి ఉపరితలం లోపల 2600 మైళ్లకు చేరుకున్న తర్వాత అమలు చేయడం అంత సులభం కాదని సమూహానికి తెలుసు. లోపలి కోర్ జిమ్స్కీ వారు ప్రతి కంపార్ట్మెంట్ ని న్యూక్లియర్ వార్ఫోర్స్ తో బయటకు పంపాలని సూచిస్తున్నారు కానీ వారు దానిని తయారు చేయడానికి షిప్ గేర్ ని సవరించాల్సి ఉంటుంది. సాధ్యమయ్యే ఏకైక సమస్య ఏమిటంటే గేర్ని సవరించడానికి ఎవరైనా ఒక చిన్న కంపార్ట్మెంట్లోకి వెళ్లవలసి ఉంటుంది. అక్కడ ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రాథమికంగా ఎవరు లోపలికి వెళితే వారు ఖచ్చితంగా చనిపోతారు. వారు పనిని ఎవరు చేస్తారో నిర్ణయించుకోవడానికి వారు గడ్డిని గీస్తారు. బ్రేస్ చిన్న గడ్డిని పొందుతాడు మరియు అతనిని అంగీకరిస్తాడు. విధి అతను సూట్ ధరించాడు మరియు కంపార్ట్మెంట్లోకి వెళ్లే ముందు తన సభ్యులను వీడ్కోలు వేసుకున్నాడు. ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంది కానీ బ్రేస్ సూట్ అతడిని తాత్కాలికంగా రక్షిస్తుంది. అతను కంపార్ట్మెంట్ను విజయవంతంగా సవరించాడు మరియు మిషన్ పూర్తి చేశాడు కానీ దురదృష్టవశాత్తు ఆ ప్రక్రియలో చనిపోతాడు. మరణం తర్వాత జిమ్స్కీ మరియు జోష్ అణ్వాయుధాలను ప్రతి కంపార్ట్మెంట్కి తీసుకువెళతాయి. అవి ఉపరితలంపై తిరిగి బయటకు వెళ్లడానికి విధి ప్రాజెక్ట్ నిలిపివేయబడుతుంది. ఆయుధం జిమ్స్కీ కాళ్లపైకి దూసుకెళ్లి కంపార్ట్మెంట్లో చిక్కుకుని పారిపోవాలని జోష్ని అడిగాడు. అతడు తన మరణం కోసం ఎదురుచూస్తూ ఉండడం వలన జోష్ చివరకు ఆయుధాలను బయటకు పంపే పనిని పూర్తి చేసింది. అకస్మాత్తుగా ఓడ పనిచేయడం ఆగిపోతుంది మరియు వారి చివరి క్షణం కోసం ఎదురుచూస్తూ జోష్ మరియు బెక్ కూర్చొని ఉన్నారు కానీ అప్పుడే జోష్ బెక్కి చెబుతుంది వారు కోర్ నుండి వేడిని రీస్టార్ట్ చేయడానికి ఉపయోగించవచ్చు. కంపార్ట్మెంట్లో ఇంకా సజీవంగా ఉన్న ఓడ జిమ్స్కీ పేలుడు వరుస పేలుళ్లు కొనసాగుతున్నప్పుడు ఉద్వేగంగా నవ్వుతుంది. కోర్ మళ్లీ తిరగడానికి కారణమైంది. మిషన్ చివరికి పూర్తయింది మరియు ప్రపంచం రక్షించబడింది. అయితే వారి జీవితాలను కాపాడుకోవడానికి జోష్ మరియు తిరిగి పోరాడుతున్నారు. కోర్ నుండి వేడిని ఉపయోగించి ఓడను పునఃప్రారంభించగలిగారు మరియు వారు ముద్దను ఆస్వాదించారు. వర్జిల్ అధిక వేగంతో ఉపరితలంపైకి వెడుతుంది అయితే వారు ఉపరితలానికి చేరుకున్న తర్వాత మిషన్ ఓడతో దాని సంబంధాన్ని కోల్పోతుంది మరియు వారు ఎక్కడో దగ్గరగా ల్యాండ్ అవుతున్నట్లు గుర్తించారు. హవాయి ఓడ సముద్రం దిగువకు చేరుకున్నప్పుడు అది ఆగిపోవడానికి వేడి లేకపోవడం వల్ల ఆగిపోతుంది మరియు జో తప్ప వాయ్ తప్ప ఏమీ చేయలేడు. సహాయం కోసం అనేక నౌకలు రెండింటిని వెతకడానికి పంపబడ్డాయి అయితే ఆ నౌకకు సంబంధించిన ఎలాంటి సంకేతాలు కనిపించలేదు. అప్పుడు వారు ఓడ చుట్టూ తిమింగలాలు సృష్టించిన ధ్వనిని తిమింగలం ద్వారా తిప్పికొట్టారు మరియు వారిని రక్షించారు. ఒక కేఫ్లో తన ల్యాప్టాప్లో ఒక సీడీని చొప్పించి అతను మొత్తం మిషన్ను పంచుకోవాలనుకుంటున్నాడు మరియు సిబ్బంది ధైర్యాన్ని వృధా చేయలేదు ఎందుకంటే భూమిని కాపాడిన హీరోలుగా ప్రజలు వారిని గుర్తుంచుకుంటారు.